నేను చదువుకున్నది వచ్చేసి ఎంఎస్సి బిఈడి చదువుకున్నాను. కొన్ని ఫ్యామిలీ సిచ్యువేషన్ వల్ల సో 2009లో నోటిఫికేషన్ పడితే సో నేను పెట్టుకున్న గోల్ ఏంటి వేరే ఉండే, కానీ అడ్జస్ట్మెంట్ కావాలి కదా లైఫ్ లో ఎక్కడో ఒక చోట. సో నేను కూడా అడ్జస్ట్మెంట్ అయి కానిస్టేబుల్ ఉద్యోగంలో జాయిన్ అవ్వడం జరిగింది. సో కానిస్టేబుల్ ఉద్యోగంలో జాయిన్ అయిన తర్వాత ఉద్యోగం మాత్రమే చేయగలం, ఇంకేం చేయలేమని ఆలోచన అర్థమైపోయింది. సో తర్వాత ఏమైంది అనంటే సో ఎప్పుడో ఒక చోట జాబ్ చేస్తా ఉంటే ఎక్కడ నిలబడ్డా కూడా ఒక ఆలోచన ఉండే, ఏదైనా జీవితంలో మారడానికి ఏదైనా ఒక అవకాశం రాదా, అవకాశం వచ్చినప్పుడు ఖచ్చితంగా ఆ అవకాశాన్ని తీసుకోవాలి, ఎలాగైనా కూడా సక్సెస్ కావాలి, నేనంటే ఏదో ప్రూవ్ చేయాలని అనుక్షణం ఆలోచించేవాడిని. సో ఇట్లా డ్యూటీ చేస్తా 2018లో ఎల్బీ నగర్ క్యాంప్ ఆఫీస్ లో నేను నా ఫ్రెండ్ సో పురుషోత్తమ దాస్ సార్ అండ్ పూర్ణిమ మేడం తెలుసు కదా. సో పురుషోత్తమ దాస్ సార్ నేను ఒకటే ఆఫీస్ లో ఎల్బీ నగర్ ఆఫీస్ లో పనిచేస్తా ఉంటుంది. సో ఎల్బీ నగర్ ఆఫీస్ లో ఒకటే ఇద్దరం పనిచేస్తా ఉంటే సో సార్ ఇంతకు ముందు వేరే నెట్వర్క్ మార్కెటింగ్ గురించి నాకు చెప్పిండు. సో బహుశా నాకు ఎలాంటి నాలెడ్జ్ లేదు, ఇట్లా డబ్బులు వస్తాయని కూడా అవగాహన లేదు నాకు. కంప్లీట్లీ నాకు నెట్వర్క్ మార్కెటింగ్ ఉంటది, ఇట్లా డబ్బులు డైరెక్ట్ సేలింగ్ ద్వారా డబ్బులు వస్తాయనే అవగాహన కూడా లేదు. సో వేరే మార్కెట్ గురించి చెప్తే నేను అప్పుడు తిరస్కరించిన. ఒక 4 నెలల తర్వాత 2018లో సెప్టెంబర్ అనుకుంటా, సెప్టెంబర్ లో సో ఆ కంపెనీ వదిలేసిన, ఇంకో మళ్ళీ వేరే కంపెనీ బాగుంది అందులో జాయిన్ అవ్వు అని చెప్పేసి చెప్తే సో మనకు అప్పటికే ఒక 40-50 వేల జీతం వస్తుంది. సో ఊళ్ళల్లో అందరూ వానికేం రాబాయి ఉద్యోగం ఉంది అని అంటే మనం తోపుగా ఫీల్ అవుతామా, ఫీల్ కామా? ఖచ్చితంగా ఫీల్ అవుతాం. సో నేను కానిస్టేబుల్ ఉద్యోగాన్ని నన్ను ఇవి చేయమంటావా అన్న, సబ్బులు షాంపూలు పట్టుకుని వేరే వాళ్ళకి చెప్పమంటే అసలు నా ఇజ్జత్ ఏం కావాలి, నా కాందాని విలువేం కావాలని చెప్పేసి సో రిజెక్ట్ చేసిన. సో ఆపర్చునిటీ రిజెక్ట్ చేసిన 2018లో. సో 2018లో రిజెక్ట్ చేసిన తర్వాత ఏ రోజు కూడా ఆ వ్యక్తి నన్ను చెప్పకుండా వదిలేయలేదు. సో ఎన్నిసార్లు రిజెక్ట్ చేసినా కూడా అన్నిసార్లు చెప్తా వచ్చిండు. సో మా ఇద్దరి మధ్యలో ఒక ఫోన్ సంభాషణ ఉండే చిన్నది. నేను డ్యూటీ దిగేటప్పుడు ఆయనకు ఆ ఫోన్ ఇచ్చి డ్యూటీ నుంచి వెళ్ళిపోవాలి. సో అట్లా డ్యూటీ ఫోన్ ఇచ్చేటప్పుడన్నా, ఫోన్ ఎక్స్చేంజ్ చేసేటప్పుడన్నా మళ్ళీ ప్లాన్ ఓపెన్ చేసి ప్లాన్ చెప్పేవాడు. సో అన్న నువ్వు నన్ను వదలవు అని చెప్పేసి ఆ టార్చర్ భరించలేక నేను ఒక 4 నెలలు ఆయనను అనుభవించిన, అంటే 4 నెలలు ఆయనను భరించిన తర్వాత ఒక 4 months తర్వాత నేనే సొంతంగా ట్రాన్స్ఫర్ చేసుకొని వేరే ఆఫీస్కి వెళ్ళిపోయినా ఆయన బాధ భరించలేక ట్రాన్స్ఫర్ చేసుకొని వెళ్ళిపోయిన అక్కడ నుంచి ఎల్బీ నగర్ నుంచి. సో నాకు చాలా దూరం అయితే గచ్చిబౌలి వెళ్ళిపోయిన ట్రాన్స్ఫర్ చేసుకొని. ఈయన ఈ రోజు ఏం టార్చర్ ఇది అని చెప్పేసి రోజు అదే చెప్తా ఉన్నాడు, చెయ్యి బ్రదర్ లైఫ్ మారుతుంది అన్నానంటే ఉద్యోగం వచ్చింది ఇక్కడ లైఫ్ మారుతుందా అని చెప్పేసి అనుకునేవాడిని. సో ఇంకా ఇక అక్కడ నుంచి ట్రాన్స్ఫర్ చేసి వెళ్ళిపోయిన తర్వాత గచ్చిబౌలి కమిషనర్ ఆఫీస్ లో ఇక్కడ పురుషోత్తమ దాస్ అనే వ్యక్తి రాడు అని చెప్పేసి గల్లా ఎగరేసుకొని తిరుగుతా ఉన్నా ఆఫీస్ లో. అర్థమైందా? సో గల్లా ఎగరేసుకొని తిరుగుతా ఉన్నా. ఒక రోజు మా మిస్సెస్ ఏం చేసింది అనంటే నాకు చికెన్ బగారా రైస్ అంటే బాగా ఇష్టం, బహుశా చాలా మంది కూడా ఇష్టం ఉంటారు. ఆ రోజు వండి పెట్టింది. మధ్యాహ్నం ఆఫీస్ లో వెళ్ళి లంచ్ డైనింగ్ ఏరియా ఉంటది, ఆడ అట్లా బాక్స్ ఓపెన్ చేసుకుని ముద్ద పెట్టుకుందాం అనే లోపలనే వెనకకి తిరిగి చూసి ఎవరు కనిపించారు అనుకుంటాం. ఎస్ మీరు కరెక్ట్ గానే ఊహించారు, నన్ను అదే పురుషోత్తమ దాస్. నేను ఇట్లా పోతాడేమనుకున్నా. ఇట్లా చేతిలో ఏందన్నా పేపర్ అన్నంటే నువ్వెక్కడుంటే నేను అక్కడ ఉంటా అని చెప్పేసి నేను ఇక్కడే ట్రాన్స్ఫర్ చేసుకుని వచ్చినా అని చెప్పి నేను కూడా ఇక్కడే ట్రాన్స్ఫర్ చేసుకున్నా అని చెప్పిండు. అంటే అన్న ఇంత తిన్నాక ప్లాన్ చెప్తావా, తినక ముందే ప్లాన్ చెప్తావా అని లేక మా ఆమె ప్రేమతో ఇది బాక్స్ కట్టించింది. ఇంత తిన్నాక ప్లాన్ చెప్తావా, తినని ఇస్తావా అని అడిగిన. లేదు తిను, అక్కడ పక్కనే వస్తా, అయిపోగానే డైరెక్ట్ నా దగ్గర ప్లాన్ విన్నా. ఇక మళ్ళీ అనుకున్నా మళ్ళీ ఏ ఆఫీస్ లో చూసుకోవాలరా భయ్, మళ్ళీ టార్చర్ స్టార్ట్ అయింది అనుకున్నా. సో అట్లా ఒక 2-3 నెలలు గడుస్తా ఉన్నాక మళ్ళీ ఎక్కడ కనబడితే అక్కడ బుక్ ఓపెన్ చేస్తుడు ప్లాన్ చెప్తాడు. సో బుక్ ఓపెన్ చేస్తుడు ప్లాన్ చెప్తా ఉన్నాడు.
సో నేను నా దగ్గర ఒక హోమ్ గార్డ్ ఉంటుండే, సో నేను కంప్యూటర్ ఆపరేటర్ ఉంటుండే, ఫైల్ అక్కడి నుంచి ఇక్కడికి ట్రాన్స్ఫర్ చేయడానికి ఒక హోమ్ గార్డ్ ఉంటుండే నా కింద. ఆయనకి చెప్తున్నాను నెల జీతం పడంగానే నీకు టీచర్ బాటిల్ కొనిస్తా, పురుషోత్తమ దాసు పోయినాకనే చెప్పి ఇంటికి పోతా అని చెప్తుంది. ఆయనకి ఏడ కలవద్దు, ఎందుకంటే ఆఫీసులో ఉన్నానుకో సిఐ సార్ ఉంటాడన్నా ప్లాన్ చెప్పాడు, భయానికన్నా డోర్ దాటినానుకో ప్లాన్ చెప్తాడు. నువ్వు చూడు, ఆయన ఇంటికి వెళ్ళిపోయిన తర్వాత నేను ఇంటికి వెళ్ళిపోతా, నేను ఆయన కలవను, కావాలంటే నీకు దావత్ ఇస్తాను నెలకు ఒకసారి అని చెప్పిన. సో ఇదే నడుస్తా ఉంది. ఒక 6 నెలల తర్వాత మళ్ళీ ఇంకా టార్చర్ పెంచి డోస్ పెంచి ఎట్టనాను రాడా అని చెప్పేసి జర లోపలికి వెళ్ళి సార్ అడిగితే ఏమైనా ఎట్లా వచ్చినా అంటే రాష్ట్రాలతో పనం సార్ అనేవాడు. వచ్చి పక్కన చైర్ ఖాళీ ఉంటే వచ్చి మళ్ళీ ప్లాన్ చెప్పేవాడు. ఇక మళ్ళీ ఇక్కడ టార్చర్ ఎక్కువైందని చెప్పేసి అక్కడ నుంచి ఏం చేసుకున్నానంటే మళ్ళీ ఈసీఐ అని ఉంటుంది హైదరాబాద్ లో, కొత్త రాచకొండ కమిషనరేట్ అని కమిషనరేట్ ఏర్పడ్డది. సో బహుశా చాలా మందికి తెలిసి ఉంటది. సో అవకాశం వచ్చింది, ఎవరైనా బిల్డింగ్ ఉన్నారా అక్కడికి పోవాలి అని అడిగిన మా ఆఫీస్ లో. ఫస్ట్ ఎవరు చెప్తారు? నేనే చెప్పించు. ఎందుకు అన్నదంటే ఈ బాధ ఎక్కువైంది. సో ఈ బాధ కన్నా ఫస్ట్ నేనే పోతా అని చెప్పేసి ఫస్ట్ నేనే పేరు ఇచ్చిన కొత్త కమిషనరేట్కి, నేనే పోతా అని చెప్పేసి. అని అందరూ అన్నారు దూరం అయితే రాబాయి, ఇబ్బంది పడతావు, బస్ ఎక్కి 3 గంటల ప్రయాణము ఇబ్రాహీంపట్నం నుంచి అని చెప్తే ఆ బాధ కంటే ఈ బాధనే ఎక్కువ రాబాయి, మీకు తెలియదు అని చెప్పాను. సో అట్లా అక్కడ నుంచి ఒక 6 months తర్వాత అక్కడ నుంచి ట్రాన్స్ఫర్ చేసుకుని వెళ్ళిపోయాం. ట్రాన్స్ఫర్ చేసుకుని వెళ్ళిపోయిన తర్వాత నా అదృష్టమో దురదృష్టమో ఫోన్ నంబర్ అయితే మార్చి పడేసాం, మళ్ళీ కనెక్ట్ కావద్దని చెప్పేసి. ఫోన్ నంబర్ ఆయన బాధకే సిమ్ తీసేసి వేరే నంబర్ తీసుకొని వాడుతా ఉన్నా. సో ఆయన కాంటాక్ట్ లో లేడు, ఇక నన్ను వదిలేసిండు అనుకున్నాను. సో మనిషి ఎట్లుంటుంది చూడండి, డైరెక్ట్ ఫోన్ లో వదిలేసిండు, కానీ ఫేస్బుక్ లో మాత్రం వదలలేదు. సిమ్ మార్చావు బేటా అని చెప్పేసి ఫేస్బుక్ లో షేర్ చేస్తా ఉన్నాడు. నాకు ఎంత వచ్చింది చూసుకో, నాకు కాల్ వచ్చింది చూసుకో అని చెప్పేసి 2021 జనవరి 11వ తారీఖు నేను మా వైఫ్ ఖాళీ కూర్చొని ఛాయ్ తాగి సాయంత్రం పూట సో బయట కూర్చొని ఫేస్బుక్ ఓపెన్ చేసిన. ఫేస్బుక్ ఓపెన్ చేస్తే సో దాంట్లో తుఫాన్ వచ్చే ముందు ఉరుములు మెరుపులు వస్తాయా లేదా, అలాంటి చిత్రం ఒకటి నాకు కనిపించింది. నా మైండ్ బ్లోయింగ్ చిత్రం ఒకటి కనిపించింది. ఫేస్బుక్ ఓపెన్ చేయగానే ఇట్లా ఒక టక్కును వచ్చేసింది. ఏంటి అని అంటే దాసు సార్, పూర్ణిమ మేడం తాజ్ మహల్ దగ్గర ఇట్లా ఫోటో దిగారు, ఇప్పటికి కూడా ఉంటుంది ఫేస్బుక్ లో అది. సో దాని పక్కనే ఒక బ్రీజా కార్ ఉంది రెడ్ కలర్, దాని పక్కనే ఇంకా కొంచెం పైకి ఇట్లా స్క్రోల్ చేసి చూడంగానే 2,21,000 చెక్ కనబడదు. 2,21,000 చెక్ కనబడ్డది. మళ్ళీ ఇట్లా జూమ్ చేసి చూసిన, ఇట్లా దాసేనా కాదా అని చెప్పేసి ఇట్లా మళ్ళీ జూమ్ చేసి చూసినా కూడా దాస్తారు, మార్పు లేదు అందులో. సో మీరైతే ఏం చేస్తారు? నేనైతే ఏం చేసినా తెలుసా, చక్కగా బాత్రూమ్ లో కురికి, చక్కగా నేరుగా బాత్రూమ్ లో కురికి, బాత్రూమ్ లో మా బాత్రూమ్ లో ఇంత పెద్ద అద్దం ఉంటది. ఏం చేసిన అప్పుడు నా ముఖాన్ని అందులో చూసుకొని నన్ను నేనే కొన్ని వేల సార్లు తిప్పుకున్నా. నువ్వు దరిద్రుడా, ఏం మనిషిరా, ఒక్క ఆధార్ కార్డు ఇస్తే అయిపోయేది కదా, ఒక్క సోపు కొనమని అలా భార్య ఫోన్ చేసింది. అన్న ఒక్కటే ఒక సోపు కొనంటే నేను ఆలోచించిన కదా, ఒక్క సోపు కంటే మీకు ఎంత వస్తుందో, అందుకే ఇన్నిసార్లు ఫోన్ చేసిందని ఆలోచించాను. అర్థమైందా? ఈడ రంజిత్ సార్ కనుక నెగిటివ్ అనే ఎగ్జామ్ పెడితే దాంట్లో టాపర్ వస్తాను. అర్థమైనా? సో అలాంటి సిచ్యువేషన్ నుంచి అప్పటి వరకు మా వైఫ్ చెప్పలే నేను ఇలాంటి బిజినెస్లు ఉంటాయని చెప్పేసి. అప్పుడు భయపడకుండా ఇది ఒకసారి చూడు అని చెప్పిన మా వైఫ్. అప్పటి కోసం ఫైనాన్షియల్ ప్రాబ్లమ్స్ క్రియేట్ అయితేనే ఉన్నాయి. సో తన వంతు కర్తవ్యంగా లేడీస్ ఏం చేస్తారు, ఇంట్లో కూర్చొని చేయాల్సిన పని ఏంటి అంటే చీరలు అమ్మడం చేస్తా ఉంది. సో స్టాక్ వచ్చినప్పుడు అందరు వచ్చి తీసుకెళ్తా ఉన్నారు దాని దగ్గరికి. పైసలు అడిగితే లొల్లి పెడుతున్నారు. అవి మీద ఇల్లు ఏమే ఉంది పారిపోతామా అంటారు, పైసలు అడిగితే ఇల్లు ఏమే ఉంది పారిపోతామా అని అంటారు. సో అలాంటి సిచ్యువేషన్ లో ఇది చూడు ఒకసారి, వీళ్ళు నా ఫ్రెండ్. సో ఇట్లా నాకు ఒక 2 నెలల కింద ఒక బిజినెస్ ప్లాన్ చెప్పారు, కానీ నేను తిరస్కరించిన. ఇది ఒకసారి చూడు అన్నంటే ఆ 2,21,000 చెక్ చూసి
మా వైఫ్ నన్ను కిందికి వెళ్ళి మీదికి ఇట్లా చూసింది. తిట్టకు, లోపల ఎక్కువ బయటికి తిట్టకని చెప్పిన, పక్కింటి వాళ్ళితే బాగుండదని చెప్పి. సో ఇమీడియట్ గా ఫోన్ చేయి, వాళ్ళు కలుస్తారేమో, ఏడుందో ప్లాన్ చెప్పని చెప్తే, సో ఫేస్బుక్ లో నంబర్ తీసుకుని ఫోన్ చేస్తే, అన్నా నేను రాజు మాట్లాడుతున్నా, ఒకసారి ఆ ఫేస్బుక్ లో ఫోటో చూసిన, ఆ ప్లాన్ చెప్పన్నా అని అడిగిన. నీతో కాదని కట్ చేసింది. ఏం చెప్పలేదు, నీతో కాదరాబాయ్ అని ఫోన్ కట్ చేసింది. మనకు ఒక ట్రిగ్గర్ పాయింట్ ఉండే, నాతో ఎవడన్నా కాదంటే చేసి చూపిస్తుంది. కాదంటావా అని చెప్పేసి డైరెక్ట్ ఇంటికి పోయి డోర్ కొట్టినాం. అన్నా గుడ్ మార్నింగ్ అన్నా, ఏంది ఇట్లా వచ్చినావు? గదేదో 2,20,000 వేయొచ్చినాడు కదా చెప్పన్నా. నువ్వు పోయి స్టోర్ నుండి పోయి నేను బిజీగా ఉన్నా అని చెప్పన్నాడు. సరే ఏ స్టోర్లు అన్నా? కొత్తపేట స్టోర్లు అని చెప్పిండు. కొత్తపేట స్టోర్ లో 11:30కు నేను, మా వైఫ్, ఇద్దరు నాకు ట్విన్స్ బేబీస్ ఉంటారు, నలుగురం కలిసి కొత్తపేట స్టోర్ లో కూర్చున్నాం. 11:30 కూర్చుంటే ఎన్నిసార్లు ఫోన్ చేసినా ఇక వస్తున్నా అంటాడు. నేను ఓపిక 1:30 వరకు భరించిన. అందరికంటే ముందు ఆకలి అయ్యేది ఏంటంటే మా పోలీసులకే ముందు ఆకలి అవుతుంది. అవునా కదా? టైం తినకపోతే మైండ్ పనిచేయదు. నడువు నాకు ఆకలి అవుతుందని మా వైఫ్ చేతి పట్టుకొని లిఫ్ట్ వరకు 2 సార్లు తీసుకెళ్ళిన. ఆమె లిఫ్ట్ వరకు పోయినాకనే మళ్ళీ నా చేతి పట్టుకొని కొద్దిగా ఓపిక భరించని చెప్పి మళ్ళీ వీడియో తీసుకొచ్చాను. సో 2:30కు దాసర్ పూర్ణిమ మేడం ఇట్లా ఎంటర్ అయిన తర్వాత, సో అన్న ఒకసారి ప్లాన్ చెప్పాను అన్నాడు. ఏం ప్లాన్ అని అన్నాడు. ప్లాన్ చెప్పాను నేను అనగానే ఏం ప్లాన్ అన్నాడు. అదే 2,20,000 వెస్టేజ్ నుంచి వస్తుందిగా, ఎట్లా చేయాలి ఏంటి అని అంటే, ఏం ప్లాన్ లేదు బ్రదర్, నీ ఆధార్ కార్డు ఇయ్యి, నీకు ఒక ఐడి నంబర్ ఇస్తా, ఆడ డబ్బులు ప్రోడక్ట్స్ ఇస్తారన్నాడు. ఇదే ప్లాన్. మరి ఏమర్థమైంది అన్నట్టు చాలా మంది ఇక్కడికి వచ్చిన తర్వాత డౌన్ లైన్ ఇంకా ప్లాన్ పర్ఫెక్ట్ వినలేదు సార్, ఇంకా నాకు అర్థం కాలేదు సార్, ఇంకా నేను డిసిషన్ తీసుకోవడానికి నాకు క్లారిటీ లేదు సార్ అని అంటారు. అవునా కదా? నాకు క్లారిటీ నాకు లేకపోయినా మా వైఫ్ ఉండే. ఏమని క్లారిటీ అంటే, నేను అన్నా కదా మా వైఫ్ తో, ఈయన ప్లానే చెప్పట్లేదు, డబ్బులు ఎట్లా వస్తాయని అడిగిన. ఆగు నువ్వు, ఆయనకు 2,20,000 వేస్తే మనకి 21,000 రాదా? చెప్పకుండా మన పైసలు కట్టి ప్రోడక్ట్ తీసుకురాపో అన్నది. ఊకే డౌట్ అడగద్దు. ఆయన కోపంగా ఉన్నాడు, మళ్ళీ దమ్మదమ్మ ఇది దంచగలను నిన్ను. సో ఊకే డౌట్లు అడగకు. ఆయన కానిస్టేబులే, నువ్వు కానిస్టేబుల్. ఆమె డిగ్రీ చేసింది, నేను ఒక ఆకు ఎక్కువనే చదివిన, బీఈడీ చేసిన. వాళ్ళకు 2,20,000 వేస్తే మనం కష్టపడితే 21,000 రాదా? చలో చేద్దామని చెప్పని చెప్పింది. సో నీకంటే క్లారిటీ ఉందిగా, చలో చేద్దామని చెప్పేసిన. కిందికి వచ్చినాం ప్రోడక్ట్స్ తీసుకొని. కిందికి వచ్చిన తర్వాత రోడ్డుకి అవతల వైపు ఇవతల వైపు వెతుకుతా ఉన్నాను. రోడ్డుకి ఇవతల వైపు ఇంత కొద్ది దూరం నడిచిన, అక్కడి నుంచి ఇక్కడికి కొద్ది దూరం నడిచిన. ఎందుకు? కార్ చూస్తున్నా, రెడ్ కలర్ కార్ ఏడుంది అని చెప్పింది వాస్తవమేనా అవాస్తవం అని చెప్పేసి ఆ రోడ్డుకి ఇరువైపులా ఆ రెడ్ కలర్ చూస్తున్నా. ఏడ కనిపించలేదు నాకు రెడ్ కలర్. కనిపించకపోతే మనం ఏం చేస్తాం? ఇమీడియట్ గా ఫోన్ చేసిన, అన్న నీ కార్ వచ్చిందన్నావు, కార్ ఏమో లేదు, ఆటోలో వచ్చినట్టు అని అడిగిన. అరే నీ దరిద్రుడా, నీవు అనుమానం పోలేదా? ఇంకా సెల్లార్ లో ఉంది చూడు కార్ అని అడిగింది. సెల్లార్కి పోతే నా దురదృష్టమో అదృష్టమో గానీ 2 రెడ్ కలర్ బ్రీజాలే ఉన్నాయి. 2 రెడ్ కలర్ బ్రీజాలే ఉంటే మళ్ళీ ఫోన్ చేసిన, అన్న 2 ఉన్నాయి, ఇందులో నీదేదని అడిగిన. సో నంబర్ చెప్పిండు. నంబర్ చెప్పినాక కూడా మా ఫోన్ లో ఒక యాప్ ఉంటది, పోలీస్ యాప్, టాలన్ యాప్ అని ఉంటది. సో నేను అప్పుడు ట్రాఫిక్ కానిస్టేబుల్. సో అందులో వెళ్ళి చెక్ చేస్తే పూర్ణ దాసరి అని వస్తుంది. సో రియల్ గా ఆ రోజు నేను ఈ బిజినెస్ ను పక్కాగా నమ్మిన. ఎస్, 100% చేస్తే ఇదే బిజినెస్ చేయాలి, 100% చేస్తే ఇదే బిజినెస్ చేయాలి డిసైడ్ అయిన తర్వాత సో చాలా మంది బిజినెస్ స్టార్ట్ చేసినా, ఏ పని స్టార్ట్ చేసినా ఖచ్చితంగా ఛాలెంజెస్ వస్తాయి. ఎవ్రీ ఛాలెంజ్ స్టెప్ ఇన్ టు ద సక్సెస్. అవునా కదా? సో ప్రతి ఛాలెంజ్ కూడా సక్సెస్ తో ఒక పునాది. మా లైఫ్ లో కూడా అదే జరిగింది. ప్రతి బిజినెస్ స్టార్ట్ చేసినప్పుడు
ఫస్ట్ మంత్ అడిగినాం, ఒక 15,000 రావాలంటే ఏం చేయాలి బ్రదర్ అని అడిగినాం. సో ఇట్లా చేయాలి, బ్రాంజ్ డైరెక్టర్ కంప్లీట్ కావాలని చెప్పిండు. సో ఫస్ట్ మంత్ ఫిబ్రవరి 2వ తారీఖు మేము జాయిన్ అయినాం జరిగింది. 2021 ఫిబ్రవరి 2వ తారీఖు వెస్టేజ్ లో ఐడి తీసుకోవడం జరిగింది. ఫిబ్రవరి 21 2వ తారీఖు ఫిబ్రవరి. సో అదే మంత్ మాకు ఇంకొక 26 డేస్ మాత్రమే ఉన్నాయి బ్రాంజ్ డైరెక్టర్ కావాలి అని అంటే మేము ఖచ్చితంగా హార్డ్ వర్క్ చేసి ఈ బిజినెస్ లో 26 డేస్ లో ఫాస్ట్ ట్రాక్ బ్రాంజ్ డైరెక్టర్ కంప్లీట్ చేయడం జరిగింది. సో ఫాస్ట్ ట్రాక్ బ్రాంజ్ డైరెక్టర్ కంప్లీట్ చేసినప్పుడు సో ఫస్ట్ మంత్ నా ఇన్కమ్ 17,196 రూపీస్ వచ్చింది వెస్టేజ్ నుంచి. ఫస్ట్ మంత్ ఫిబ్రవరి 26 డేస్ లోనే. సో నాకు చాలా నమ్మకం అనిపించింది. 13 ఏళ్ళు ఉద్యోగం చేస్తే 13-14 ఏళ్ళ ఉద్యోగం చేస్తే 52,000 జీతం వస్తుంది. జస్ట్ ఒక 1 మంత్ పార్ట్ టైం గా ఒక 2-3 గంటలు వెస్టేజ్ కేటాయించడం ద్వారా నా ఆఫ్ సాలరీ ఇక్కడ క్రియేట్ అయింది అని చెప్పేసి నాకు చాలా హ్యాపీ అనిపించింది 17,000 వచ్చినప్పుడు. సో నెక్స్ట్ మంత్ మళ్ళీ కౌన్సిలింగ్ తీసుకున్నాం. అన్న ఈ మంత్ ఏం చేయాలి అంటే మాకు నెట్వర్క్ మార్కెటింగ్ ఎలాంటి నాలెడ్జ్ లేదు, ఏ మార్కెటింగ్ లో మేము ఇన్వాల్వ్ లేదు. సో సెకండ్ మంత్ సిల్వర్ డైరెక్టర్ అయినా 24,878 రూపీస్ వచ్చింది సెకండ్ మంత్ మార్చిలో. సో తర్వాత మనకు సెకండ్ వేవ్ కరోనా స్టార్ట్ అయింది మార్చిలో. ఎస్ ఆర్ నో? సో నాకు తెలిసి అన్ని బిజినెస్ లో ఎక్సెప్ట్ కిరాణా షాప్ అండ్ ఎమర్జెన్సీ తప్ప మిగతా అన్ని బిజినెస్ లో క్లోజ్ అయిపోయింది. ఒకరి చేతి ఒకరు ముట్టుకోవాలంటేనే భయపడే రోజులు ఉన్నాయి, అవునా కదా? సెకండ్ వేవ్ కరోనాలో సో ఎక్కడికక్కడ లాక్ డౌన్ వచ్చింది. సో అదే సిచ్యువేషన్ లో డ్యూటీ చేయడం వల్ల కూడా నాకు కూడా కరోనా పాజిటివ్ వచ్చింది. హోమ్ క్వారంటైన్ అని చెప్పేసి మాకు ఒక 20 డేస్ లీవ్ ఇచ్చారండి పోలీస్ డిపార్ట్మెంట్. సో నేనేం చేసినానంటే ఈ వెస్టేజ్ సప్లిమెంట్స్ ను యూజ్ చేసిన. వెస్టేజ్ సప్లిమెంట్స్ ను యూజ్ చేయడం వల్ల జస్ట్ 5 to 7 డేస్ లో నాకు నెగిటివ్ రిపోర్ట్ వచ్చింది. సో ఈ నెగిటివ్ రిపోర్ట్ వచ్చింది. నేను ఆఫీస్ లో మాత్రం ఏం చెప్పినానంటే ఇంకా హోమ్ క్వారంటైన్ లోనే ఉన్నా అని చెప్పిన. మిగతా 15 రోజులు ఏం చేసినానంటే నా పోలీస్ ఐడి కార్డు చూపించుకుంటూ అందరికి ఎయిర్ ప్యూరిఫైర్లు సో ఇమ్యూనిటీ ప్యాక్ ఇచ్చుకుంటూ గోల్డ్ డైరెక్టర్ కంప్లీట్ అయింది. 32,000 వచ్చింది. ఏడా చెక్ పోస్ట్ వేసి అక్కడ ఆపితే నేను డ్యూటీకి పోతున్నా అని చెప్పాలి ఐడి కార్డు చూపించి. కానీ డ్యూటీ ఏంది అనుకుంటున్నావు? సప్లిమెంట్స్ ఇవ్వాలి, ఎయిర్ ప్యూరిఫైర్ ప్రమోట్ చేయాలి, ఇదే డ్యూటీ. సో పాజిటివ్ వచ్చినా కూడా గోల్డ్ డైరెక్టర్ 3వ నెలలో 32,419 రూపీస్ వచ్చింది వెస్టేజ్ నుంచి. సో ఆలోచించండి, అందరి ఇన్కమ్లు ఆగిపోయినాయి. ఆ రోజు నాకు పోలీస్ డిపార్ట్మెంట్ నుంచి రావాల్సిన జీతము ఇప్పటికి కూడా రాలేదు. నెల రావాల్సిన జీతం ఇప్పటికి కూడా రాలేదు. కానీ వెస్టేజ్ నుంచి నా ఇన్కమ్ మాత్రం ఆగలేదు. 32,000 ఇన్కమ్. ఆలోచించండి, ఆ రోజు నేను ఇంకా స్ట్రాంగ్ గా డిసైడ్ అయినా. నెక్స్ట్ మంత్ సో మేలో స్టార్ డైరెక్టర్ కంప్లీట్ అవ్వడం జరిగింది. సో స్టార్ డైరెక్టర్ కంప్లీట్ అయితే జాయిన్ అయిన 4 నెలలకే స్టార్ కంప్లీట్ అయిపోయింది. సో 52,121 రూపీస్ వచ్చింది జస్ట్ 4 మంత్స్. 13 ఏళ్ళ ఉద్యోగంలో 52,000 జీతం, 4 నెలల వెస్టేజ్ లో 52,000 ఇన్కమ్ సేమ్ టు సేమ్ ఉంది. సో ఇందాక చెప్పినా కదా, ఎవరైనా ఎక్కువ రోజులు బతకాలంటే గట్టిగా క్లాప్స్ కొట్టండి. తర్వాత సో స్టార్ అయిన తర్వాత ఏం చేస్తాం? ఒక 3 నెలలు మెయింటెనెన్స్ ఉంటుంది, అవునా కాదా? సో అది అయిన తర్వాత సో నవంబర్ 2021 లో వెస్టేజ్ కార్ ఫండ్ ద్వారా కియా సోనెట్ 14 లక్షల కార్ తీసుకోవడం జరిగింది వెస్టేజ్. సో నిజంగా 13 ఏళ్ళు ఉద్యోగం చేసినాను. 13 ఏళ్ళ ఉద్యోగంలో కారు ఎప్పుడు కొంటా అని అనుకుంటానంటే రిటైర్డ్ అయ్యే ముందు కొనుక్కుంటానే డ్రీమ్ ఉండే నాకు. రిటైర్డ్ అయ్యే ముందు కనుక కొనుక్కుంటానేమో అనే డ్రీమ్ ఉండే. కారు టైర్ కూడా నేను ఊహించలేదు.
నాకు మా అత్తగారు పెట్టిన సిబిజెడ్ బైక్ సర్వీసింగ్ చేసుకుంటూ బోర్ వచ్చినా కూడా మళ్ళీ దాన్ని బోర్ చేయించుకుంటూ 13-14 ఏళ్ళు అదే వాడింది. ఇంకా కార్ ఎక్కడి జాబ్ జస్ట్ ఒక 4 months వెస్టేజ్ చేయడం ద్వారా మా కలల డ్రీమ్ కార్, మా పిల్లలకు సన్ రూఫ్ అంటే ఇష్టం. సో సన్ రూఫ్ కార్ తీసుకున్నాం అని చెప్పేసి డిసైడ్ అయ్యి సన్ రూఫ్ కార్ తీసుకోవడం జరిగింది వెస్టేజ్ నుంచి. సో కార్ తీసుకున్నాం, బాగానే ఉంది. కార్ తీసుకున్నాకనే అసలు కథ స్టార్ట్ అయింది మా బిజినెస్ లో. ఫస్ట్ చెప్పినాం ఎవ్రీ ఛాలెంజ్ స్టెప్ ఇన్ టు ద సక్సెస్ అని చెప్పేసి. సో కార్ ఎప్పుడైతే మేము తీసుకున్నామో మా టీమ్ లో కొంతమంది నెగిటివ్ పీపుల్, ఒక లేడీ లీడర్ మా రిలేటివే. సో ఆమె ఏం చేసింది అని అంటే, మనం కష్టపడితే మనం పని చేస్తే వాళ్ళ కార్ వచ్చింది అని చెప్పేసి అందరికి ప్రాపగాండా చేసి అందరిని బిజినెస్ ఆపేసింది. ఫోన్లు, గ్రూప్ లో ఉన్న ఫోన్ నంబర్లు అన్ని తీసుకొని అందరికి అలా కార్ ఎట్లా వచ్చింది అనుకున్నావు, మనం కష్టపడితే వాళ్ళ కార్ వచ్చింది, మనం పని చేసే వాళ్ళ కార్ వచ్చింది, సో అందరు బిజినెస్ మానేయండి అని చెప్పింది. సో అందరు ఒకటేసారి బిజినెస్ మానేశారు లీడర్స్ అందరు కూడా. ఈవెన్ తో సెల్ఫీ తీయడం కూడా మానేశారు. సో నెక్స్ట్ మంత్ మా చెక్కు, సో 57,000 ఉన్న చెక్కు 7,000 పడిపోయింది. సో ఎవరైనా మళ్ళీ పుచ్చుకోగలరా? ఆలోచించండి. 52,000 ఉన్న చెక్కు కాస్త 7,000 పడిపోయింది. 7,000 వచ్చిన తర్వాత ఒక్కటే ఒక డిసైడ్ అయినా, ఏంటి సార్ అనంటే, సో మేము పడ్డవాళ్ళం చెడ్డవాళ్ళం కాదు. సో ఎవరైతే మమ్మల్ని అది చేసిర్రో వాళ్ళు పశ్చాత్తాప చెందే విధంగా సక్సెస్ కావాలని డిసైడ్ అయ్యారు. వాళ్ళు పశ్చాత్తాప చెందే విధంగా సక్సెస్ కావాలని డిసైడ్ అయ్యాం. సో ఇమ్మీడియట్ గా నేను, మా వైఫ్ డాక్టర్ పూర్ణిమ మేడంతో 1 day నైట్ మొత్తం కౌన్సిలింగ్ తీసుకొని, సో నేను ఒక కమిషనర్ ఆఫీస్ లో పనిచేసే వ్యక్తిని, సో ఛాలెంజ్ తీసుకోవాలి కాబట్టి ఇమ్మీడియట్ గా నెక్స్ట్ డేనే ఆఫీస్ ఏసీ ఉంటది, నాకు ఒక కంప్యూటర్ ఉంటది, ఒక అసిస్టెంట్ ఉంటాడు. అక్కడి నుంచి నా లైఫ్ ను స్ట్రగుల్ లోకి నెట్టిన వెస్టేజ్ కోసం ఇమ్మీడియట్ గా ట్రాఫిక్ పోస్టింగ్, వనస్థలిపురం పోస్టింగ్ తీసుకొని వనస్థలిపురం ట్రాఫిక్ లోకి వచ్చిన. ఎందుకు అనంటే బిజినెస్ డెవలప్ చేయాలంటే టైం కావాలి. ఆ టైం కావాలంటే వన్ అండ్ ఓన్లీ ట్రాఫిక్ లోనే టైం దొరుకుతుంది అని చెప్పేసి కౌన్సిలింగ్ లో నేను నిర్ణయం తీసుకొని ఇమ్మీడియట్ గా ట్రాఫిక్ వచ్చిన. సో 13 ఏళ్లలో నేను ఏ రోజు కూడా యూనిఫామ్ వేసిన రోజులు లేవు. అన్ని కూడా కంప్యూటర్ ఉద్యోగాలే. ఒక్కనొకసారి నేను సో బాయిలర్ కోర్ ని బయట తీసి ఎట్లా అవుతుంది అట్లా అయిపోయింది నా పరిస్థితి. బిఎన్ రెడ్డి సిగ్నల్ లో నన్ను నిలబెట్టిర్రు. సో ఆ ఎండకు ఏసీలో ఉండే నేను ఎండకు నిలబడితే చక్కెర వచ్చి పడిపోయింది. అయినా కూడా ఒకటే అనుకున్నా, సో డిసైడ్ కావాలి ఇక్కడ. ఆమె ఎట్లయితే మన బిజినెస్ డౌన్ చేసిందో ఖచ్చితంగా ఆమె పశ్చాత్తాప చెందే విధంగా మన బిజినెస్ డెవలప్ చేయాలని డిసైడ్ అయినా. డిసైడ్ అయిన తర్వాత అదే ట్రాఫిక్ సిగ్నల్ దగ్గర మీరు ఎలా చేస్తారో బిజినెస్ నాకు తెలియదు, కానీ నేను ఒకటే డిసైడ్ అయినా, నేను నిలబడ్డ బిఎన్సీ సిగ్నల్ లో ఎవరైతే నన్ను దాటుకుంటూ నడుచుకుంటూ వెళ్లే ప్రతి వ్యక్తికి నేను ప్లాన్ చెప్పాలని డిసైడ్ అయినా. ప్రతి వ్యక్తికి నేను ప్లాన్ చెప్పాలని డిసైడ్ అయినా. జొమాటో రైడర్ నుంచి మొదలు పెడితే కాలినడక నడిచి అవ్వ కూడా ప్లాన్ చెప్పిన. కాలినడక నడిచి అవ్వ కూడా ప్లాన్ చెప్పిన. అవ్వ ఏం చేస్తావు, సో నీ లైఫ్ ఏంది, ఒక బిజినెస్ ఆపర్చునిటీ ఉంది అని అంటే, చాలా మంది ఆ బిఎన్ రెడ్డి సిగ్నల్ లో నేను ఒక కమీడియన్ అయిపోయినా. ఎవ్వరు చూడగానే ఆయన డ్యూటీ కంటే ఇవే ఎక్కువ చేస్తున్నాడు అని చెప్పేసి అనుకునేవాళ్ళు. సో నాకెంతో ఉపయోగపడదు ఆ ట్రాఫిక్ దగ్గర డ్యూటీ, కానీ వేరే వాళ్ళకి మాత్రం మస్తు ఉపయోగపడదు వెస్టేజ్ ప్లాన్ ద్వారా. ఎందుకు అన్నానంటే, ఎవరైనా బైక్ మీద 3 ఎక్కి వస్తున్నారు అనుకో, లేదంటే హెల్మెట్ పెట్టుకొని వస్తున్నాడు అనుకో, వానికి ప్లాన్ చెప్తుండే, సార్ సూపర్ ఉంది, ఎక్సలెంట్ ఉంది సార్ వెస్టేజ్ ప్లాన్, కానీ హెల్మెట్ లేకుండా చాలా రాయకుండా పంపి సాయంత్రం వచ్చి జాయిన్ అయితే అంటుండే. హెల్మెట్ లేదు కదా, సాయంత్రం రాగానే జాయిన్ అయితే నువ్వు ఏం కొనుక్కోమంటే అది కొనుక్కుంటా, ఇప్పుడైతే హెల్మెట్ చాలా రాయకుండా పంపి అన్నమాట. సరే రప్పు అని చెప్పేసి ఆ నంబర్ తీసుకొని సేవ్ చేసి ఇంకోటి వస్తుండే, పొద్దునప్పుడు నన్ను చూసుకుంటుండే, ఎవడు నిన్న ప్లాన్ చెప్పిన రాస్తారే ఉండేవాడు సిగ్నల్ దగ్గర అని చెప్పేసి ఆడు వచ్చేటప్పుడు నిండా తాగి వస్తుండే, నిండా మందు తాగి వస్తుండే. ఏమిరా ఇటు తాగి వచ్చినావు అన్నట్టే, సార్ నువ్వు ఉన్నావనే తాగి వచ్చిన సార్ అంటుంటాడు. నువ్వు ఉన్నావనే తాగి వచ్చిన సార్, నువ్వు వెస్టేజ్ ఐడి ఆధార్ కార్డు ఇస్తా ఐడి వేసుకుంటా అంటే నువ్వు పంపిస్తావనే ధీమాతోనే
నేను ఫుల్గా తాగి వచ్చిన సార్ ఇప్పుడు పంపి రేపు జాయిన్ అవుతా అంటుండే. అరే ఏంద్రా ఇది అని అంటుండే. సార్ పంపి సార్ నీకెందుకు నేను జాయిన్ అవుతా అంటుండే. సరే అని కూడా పంపించేస్తుంది. ఒక రోజు అయితే ట్రిపుల్ రైడింగ్. ఇందాక మన సార్ ఎవరో చెప్పారు, ఆయనకు నా బాధితుడు కూడా మళ్ళీ సార్ ఫోన్ చేసిందంట. సార్ ఆయన సిగ్నల్ దగ్గర ప్లాన్ చెప్పిండు అని చెప్పిండు. ఎవరు సార్ ఇందాక మన సార్ ఎవరో చెప్పారు, మీరు సిగ్నల్ దగ్గర ఒక ప్లాన్ చేసినాడు సార్. ఆయన నాకు ఫోన్ చేసిండు, నాకు రాజు అనే కానిస్టేబుల్ బిఆర్ రెడ్డి సిగ్నల్ లో బలవంతంగా ప్లాన్ చెప్పిడని చెప్పిండట. సో ఇంకొక ముగ్గురు ట్రిపుల్ రైడింగ్ లో వస్తుంది. ట్రిపుల్ రైడింగ్ లో రాగానే వాడు చూసుకుంటుండే, రాజ్ సార్ నెంబర్ ప్లేట్ చూసుకుని నేమ్ ప్లేట్ చూసుకుంటుంటాడు. రాజ్ సార్ ఉన్నాడు. సార్ అనగానే ఆపంగానే, సార్ నీకోసం వస్తున్నా, ముగ్గురు జాయిన్ కానీ ఇక్కడ వస్తున్నాం సార్. అరే ఏంద్రా ఇది, మీరు ఎందుకు వస్తున్నారు, ఏంద్రా ఇది కమిడియన్ చేశారంటే ఇవన్నీ అబ్జర్వ్ చేశారు. కిరాణా షాప్ ఉంటది కదా ముందర, వాడు ఇవన్నీ అబ్జర్వ్ చేసిన మా మాటలు అబ్జర్వ్ చేసి అంటుండే, సార్ ఈ రోజు ఎంత పడ్డది నీకు, కూల్ ఎంత పడ్డది అని అడుగుతుండే. ఎవడైనా జాయిన్ అయినా లేదా కూల్ ఎంత పడ్డది అని అడుగుతుండే. అవమానిస్తుండే వాడు కిరాణా షాప్. సో అవమానిస్తే నిజంగా ఓపికతో భరిస్తున్నా, ఓపికతో భరించుకుంటూ దాస్ సార్ చెప్పిన, సార్ ఇది ఘోరంగా ఉంది, నాకైతే ఎంత ఉపయోగపడుతుందో వాళ్ళకి మస్తు ఉపయోగపడుతుంది సార్, కొడుకులు కబడ్డీ ఆడుకుంటున్నారు నాతో అని చెప్పాను. చెప్తే ఏం కాదు బ్రదర్, నీకు ప్లాన్ అలవాటు అవుతుంది అని అన్నాడు. ప్లాన్ అలవాటు అవుతుందా లేదా చెప్పి అన్నాడు. అలవాటు అవుతుంది. అలవాటు అవుతుంది అన్న, ఎవరికైనా చెప్పొచ్చులే అని అన్నా. చెప్తా ఉన్నా అట్లా చెప్పుకుంటూ నిజంగా చెప్తున్నాను. ఛాలెంజెస్ అంటే ఎట్లా అన్నానంటే, నాకు ఆ రోజు పిచ్చి పట్టినట్టే బిజినెస్ బిల్డ్ చేసినాం. మనం నవ్వుకోవడానికి బాగుంది కానీ ఇది అక్యురేట్ గా నా లైఫ్ లో వచ్చింది. సో ఆ రోజు ఒక లేడీ లీడరు 10 గంటల ప్లాన్ కోసం అంటే మేము ప్లాన్ చెప్పుకుంటూ నేను మా వైఫ్ 2 అయింది నైట్ టైం. ఆ పెంట్ హౌస్ లో ఉంటది. మేడం 2 అయింది, 2 గంటలకు ఫోన్ చేసి, నైట్ 2 గంటలకు ఫోన్ చేసి, మేడం బహుశా మీరు లేస్తారా లేవనో, మాకు ఈ ఆన్ ది వేలో ఇంత టైం అయింది, మరి మీరు ప్లాన్ వింటారా అంటే, నో ప్రాబ్లం సార్ మీరు వచ్చేసండి పైకి అన్నారు. 2 గంటలకు ప్లాన్ చెప్పిన రోజులు కూడా ఉన్నాయి. నైట్ 2 గంటలకు ప్లాన్ చెప్పిన రోజులు కూడా ఉన్నాయి. సో అదే ఛాలెంజెస్ తీసుకొని మాకు నవంబర్ 2021 7,000 వస్తే డిసెంబర్ 2021 మళ్ళీ 57,000 తీసుకెళ్ళినాం చెప్పింది. మళ్ళీ 57,000 చెట్టు తీసుకెళ్ళినాం. సో ఆలోచించండి లీడర్స్, ఆలోచించండి. మనం అనుకుంటే ఏదైనా సాధ్యపడుతుంది. ఎస్ ఆర్ నో? సో నెక్స్ట్ ఇదే విధంగా బిజినెస్ బిల్డ్ చేస్తా ఉంటే, సో ఛాలెంజెస్ తీసుకున్న తర్వాత సో ఒక 73,000 చెక్ వచ్చింది. సో 73,000 చెక్ డైమండ్ లో వచ్చింది నాకు. డైమండ్ లో వచ్చిన తర్వాత నా డ్యూటీ ఓఆర్ఆర్ పెట్రోలింగ్ 24 అవర్స్ డ్యూటీకి మార్చుకున్నా. 24 అవర్స్ డ్యూటీ, 24 అవర్స్ వెస్టేజ్ చేద్దామని డిసైడ్ అయ్యి రిక్వెస్ట్ గా ఔటర్ రింగ్ రోడ్ పెట్రోలింగ్ డ్యూటీకి మార్చుకున్నా. సో అక్కడ మార్చుకున్న తర్వాత నేను ఒక రోజు డ్యూటీ దిగి వస్తా ఉంటే, సో యూనిఫామ్ లోనే నాకు పెద్ద యాక్సిడెంట్ అయింది. యూనిఫామ్ లోనే నాకు పెద్ద ఇట్లా వెనకాల నుంచి వచ్చి కారు వచ్చి కొట్టిపోతే, సో నా మీదకి వెళ్ళిపోయింది కారు. చాలా మంది వీడియోస్ చూసుంటారు, ఆ వీడియోస్ చాలా మంది దగ్గర ఉండుంటాయి. సో ఇట్లా మీదకి వెళ్ళిపోయింది కారు. వెళ్ళిపోయిన తర్వాత ఆ యాక్సిడెంట్ అయిన సిచ్యువేషన్ లో నేను ఇట్లా కారు వెనకాల నుంచి లేచి వచ్చి పక్కన కూర్చొని మొత్తం బ్లీడింగ్ అవుతా ఉంది, తల పగిలిపోయింది, అంతా పగిలిపోయింది. సో నేను బతుకుతానో సస్తానో నాకు తెలియని సిచ్యువేషన్ లో నాకు 2 ఆలోచనలు వస్తున్నాయి. ఇది నేను ఆనెస్ట్ గా చెప్తాను, 2 ఆలోచనలు వస్తున్నాయి. అలా కూర్చున్నా బ్లీడింగ్ అవుతా ఉంది. సో ఈ సిచ్యువేషన్ లో నాకేమన్నా అయితే ఫస్ట్ నా పిల్లలు ఏమైతారని ఆలోచన వచ్చింది. నెక్స్ట్ ఇంకొక ఆలోచన ఏమొస్తుంది అని అంటే, నేను ఎంతో మంది కార్లు ఇప్పిస్తా, నీ లైఫ్ మారుస్తా, నీ డ్రీమ్ కోసం నేను సపోర్ట్ చేస్తా అని ఎంతో మంది డౌన్ లైన్స్ తీసుకొచ్చినా, కానీ నాకేమైతే వాళ్ళ లైఫ్ ఏమైతుంది అని చెప్పి ఆలోచన అందరూ చెప్తుంది. తీసుకొని పోయింది కామినేని హాస్పిటల్లో షిఫ్ట్ చేసేదో. షిఫ్ట్ చేసిన తర్వాత నిజంగా చెప్తున్నాను డియర్ లీడర్స్, బయట ఏ ఎంప్లాయ్ ఏ తోటి ఉద్యోగి కూడా నన్ను చూడడానికి రాలేదు. ఏ ఉద్యోగి కూడా నన్ను చూడడానికి రాలే హాస్పిటల్. కానీ వెస్టేజ్ నుంచి వచ్చిన లీడర్ ఎంతమంది కోకొల్లలుగా హాస్పిటల్ వచ్చారు. సో అక్కడ ఒక ఆర్థోపెడిషన్ డాక్టర్ అడిగింది, సార్ మీరు కానిస్టేబులా ఇంకేమైనా చేస్తారా అని అడిగింది. అరే ఇంతమంది ఆ చిరంజీవి సినిమాలో ఏదో చిరంజీవి వస్తాడు చూడండి, అలా సినిమాలో వచ్చినట్టు వస్తా ఉన్నారు, ఎందుకు వస్తారు, మీరు ఏం చేస్తారని అడిగారు. మేడం మీరు ఆధార్ కార్డు ఉందా అని అడిగారు.
మేడం మీద ఆధార్ కార్డు ఉందా అన్నాడు. వై అన్నది. రేపు నేను ఐడి చేసిన అనుకో మీరు కూడా మళ్ళీ ఏమన్నా అయితే మీరు కూడా వస్తారు మేడం అని కూర్చుని ప్లాన్ చెప్తే ఆర్థోపెడిషియన్ డాక్టర్, లేడీ డాక్టర్ ఇప్పటికి కూడా మన సప్లిమెంట్స్ వాడుతుంది. వాళ్ళ పిల్లల ప్రోటీన్ పౌడర్స్ నేను డైరెక్ట్ గా వెళ్ళి ఇచ్చేసి వస్తాను ఇప్పటికి కూడా. సో ఆ విధంగా సో నాకు ఆ రోజు అనిపించింది అసలు 13 ఏళ్ళ ఉద్యోగంలో ఏ ఒక్క తోటి ఉద్యోగి కూడా నా కోసం రాలేదు. జస్ట్ ఒక 1 year బిజినెస్ ప్లాట్ఫామ్ లో ఇంతమంది జీవితాలను నేను కదుపుతున్నానా అనిపించింది. ఎస్ ఆర్ నో? సో ఆ విధంగా నా లైఫ్ స్టార్ట్ చేసి సో ఇలా ఛాలెంజెస్ తీసుకున్నాం. ఇక్కడ చూడండి, నాకు యాక్సిడెంట్ తర్వాత ఈ చెయ్యి ఫ్రాక్చర్ అవుతుంది. సింగిల్ హ్యాండ్ తో డ్రైవింగ్ చేసుకెళ్ళిపోయినా, సింగిల్ హ్యాండ్ తో గేర్ ఒకటే చేయితోనే వేయాలి, స్టీరింగ్ కూడా ఒకటే చేయితోనే వేయాలి. సో అలా చేసుకుంటూ మ్యాసివ్ యాక్షన్స్ చేసిన. సో బహుశా షాప్ దగ్గర ఒక సీఈఓ ఉంటే కనుక, ఒక సీఈఓ ఉంటే సో ఇక్కడ నుంచి బ్లీడింగ్ వస్తున్నా కూడా పట్టి ఎక్సైజ్ చేసుకుని సీఈఓలు కండక్ట్ చేయడం జరిగింది. పిచ్ ఉండే నాకు. సో ప్యాషన్ గా చేసిన అందులో బిజినెస్ లో. సో నా సర్వస్వం వెస్టేజ్ అనుకున్న ఆ రోజు నేను. ఎందుకు అనంటే నాకు ఒక ట్రిగర్ పాయింట్ నచ్చింది, ఎవ్వరు రాలే నా కోసం. సో అక్కడ 7-8 రోజులు అవుతుందో, 10-15 రోజులు అవుతుందో హాస్పిటల్లో రెస్ట్ అయ్యి ఇంటికి వచ్చిన మా సార్ ఫోన్ చేస్తా ఉన్నాడు, ఏమైనా డ్యూటీకి రాలేదా, నీకు చిన్న దెబ్బలు తాకినాయి అని అంటాడు. చిన్న దెబ్బలు తాకినాయి అంట కదా, ఎందుకు డ్యూటీకి వస్తలేవని అడిగిండు. కానీ నా గ్రేట్ అప్లైన్, ఈ రోజు నేను ఆయనకు రుణపడి ఉంటా. నాకు లైఫ్ ఇచ్చిండు, నా తల్లిదండ్రుల కంటే మరొక చైర్మన్ పురుషోత్తమ దాస్ అనే వ్యక్తి ఇచ్చిండు. ఎందుకు అంటే ఒకటే ఒక మాట చెప్పిండు, ఎన్ని రోజులు కావాలంటే అన్ని రోజులు రెస్ట్ తీసుకొని నీ బిజినెస్ నేను హ్యాండిల్ చేస్తాను అని చెప్పి. దట్ ఈస్ అప్లై. ఈ బిజినెస్ నేను హ్యాండిల్ చేస్తానని చెప్పిండు. సో నాకు 73,000 అన్న చెక్కు యాక్సిడెంట్ అయిన నెలనే 93,000 చెక్ వచ్చింది. 93,000 చెక్ వచ్చింది. సో అలా మ్యాసివ్ యాక్షన్స్ చేసుకుంటూ వెళ్తా ఉంటే సో ఏ ఫంక్షన్ కి వెళ్ళినా కూడా మీరు ఏమి ఇస్తారో నాకు తెలియదు, కానీ ఏ ఫంక్షన్ కి వెళ్ళినా కూడా ఈ గిఫ్ట్ ప్యాకేజ్ వెస్టేజ్ ప్రొడక్ట్స్ ఉంటాయి. గిఫ్ట్ ప్యాకేజ్ వెస్టేజ్ ప్రొడక్ట్స్ ఉంటాయి. సో ఆ విధంగా మ్యాసివ్ యాక్షన్స్ చేసినాం. పెళ్లికి వెళ్ళినా, సో ఎక్కడికి వెళ్ళినా కూడా సో నెక్స్ట్ ఫుడ్ అయిన పెళ్లికి ఎంత అన్నం తినే కాడ కానీ ఎక్కడైనా కూడా నెక్స్ట్ మా థాట్ ఏంటంటే వీళ్ళకి ఎట్లా ప్లాన్ చెప్పాలి, మనిషి కనబడితే చాలు వీళ్ళకి ఎలా ప్లాన్ చెప్పాలి, ఎలా ఈ బిజినెస్ లో తీసుకురావాలని ఇదే ఆలోచన, వేరే ఆలోచనే లేదు, ఒక్కటే ఆలోచన మన మైండ్ లో. సో ఆ విధంగా చేసుకుంటూ వస్తే సో నాకు వచ్చేసిన చెక్ 1,19,000 వచ్చింది. సో ఒక 2 years తర్వాత 1,19,000 వచ్చింది. 1 year తర్వాత సో 1,19,000 వచ్చిన సిచ్యువేషన్ లో నేను ఓఆర్ఆర్ పైన పెట్రోలింగ్ చేస్తున్నాను. ఓఆర్ఆర్ పైన పెట్రోలింగ్ చేస్తా ఉంటే ఎక్కడ ఉండరు శత్రువులు, మనకు మన గురించి అన్ని తెలిసిన వాళ్ళే మన శత్రువు. ఎస్ ఆర్ నో? నా తోటి కానిస్టేబుల్ వసే రాములమ్మ సినిమాలో రామరెడ్డి ఎట్లయితే ఉంటాడో నా లైఫ్ లో వాడు రామరెడ్డి లాగా. సో ఈ 1,19,000 చెక్కు రాగానే మా సార్ కు రోజు చెప్తుండే, సార్ జాబులో 70,000 వస్తున్నాయి, సో అక్కడనేమో 1,00,000 వస్తుంది, వానికేమో జీప్ ఇచ్చి తిప్పబడుతుంది, డ్రైవర్ ఇచ్చిర్రు, మరి 1,00,000 రాకపోతే ఏమొస్తుంది సార్ అని పోసేసింది. పోసేయగానే సార్ మంచి కంటే చెడే ఎక్కుంటారు కదా. సో మా సార్ ఏం చేసిండు, నువ్వు ఖాళీగా తిరుగుతున్నావు కారులా జీప్ లా, నీకు జీప్ తీసేస్తాం, డ్రైవర్ తీసేస్తాం అనమాట. సార్ ఎట్లా వెళ్ళాలంటే లిఫ్ట్ అడుకొని వెళ్ళాలన్నమాట. 7 యాక్సిడెంట్ అయితే లిఫ్ట్ అడుకొని వెళ్తున్నాం, యాక్సిడెంట్ క్లియర్ చేస్తున్నాం, మళ్ళీ వచ్చేసి వెస్టేజ్ బిజినెస్ నెక్స్ట్ డే వెస్టేజ్ బిజినెస్ రన్ చేస్తున్నాం. అలా చేసుకుంటూ వస్తే నా చెక్కు కాస్త 1,60,000 వెళ్ళిపోయింది. 1,60,000 వెళ్ళిపోయింది. మళ్ళీ రామరెడ్డికి ఏమైతుంది, మళ్ళీ ఏదో ఒకటి చెప్పాలిగా, సార్ వాడు లిఫ్ట్ అడుకొని పోయినా కూడా 1,00,000 వస్తుంది సార్ అని చెప్పాలి. ఏం చేద్దాం అని సార్ అడిగిందంట. ఆయనకు కెమెరా తగిలి సార్ అన్న, ఇంత పెద్ద ఉంటుంది ఓఆర్ఆర్ పైన కెమెరా. సో లిఫ్ట్ క్లియర్ చేయాలి, ట్రాఫిక్ క్లియర్ చేయాలి, ఖాళీగా ఉంటే మాత్రం ఫోటోలు కొట్టాలని చెప్పి ఫిక్స్ చేసిన్నాను, ఎక్కడ ఓపెన్ చేసి. సో అక్కడ కూడా చేసుకుంటూ వస్తూ ఉంటే 2,06,000 వచ్చింది చెక్. 2,06,000 వచ్చింది. మళ్ళీ రామరెడ్డి ఎంటర్ అయ్యాడు.
మళ్ళీ ఏం చేసిండు, ఇక్కడ ఉంచకండి సార్, మరి దూరం డ్యూటీ వేయండి అని చెప్పి. సో ఇక్కడ ఉంచకండి దూరం డ్యూటీ వేయండి అని చెప్పిండు. నన్ను తీసుకుపోయి నేనున్న ప్లేస్ నుంచి డ్యూటీ ప్లేస్ నుంచి ఒక 30 కిలోమీటర్లు యాచారం అని ఉంటది. సో ఆ డ్యూటీ ఏం చేసి యాచారాన్ని మార్చేసిండు నన్ను. మనం ఖాళీ ఉంటామా? పులి ఆకలైనా కూడా వేటాడే తింటది, గడ్డి తినదు. పులి ఆకలైనా కూడా వేటాడే తింటది, గడ్డి తినది. ఆడు ఎంత ఇబ్బంది పెట్టినా మనం వెస్టేజ్ చేయాలనుకున్నాం, చేస్తూనే ఉంటాం. అవునా కదా? ఆ విషయం నేనేం చేసిన, యాచారంలో పెద్ద ట్రాఫిక్ ఉంటుంది, చిన్న పల్లెటూరు అది. నేనేం చేయాలి, ఎవరికైనా కౌన్సిలింగ్ కావాలంటే యాచారం వచ్చేసి ఫ్రీ అని చెప్పి ఫోటో వేస్తున్నాను. ఎవరైనా కౌన్సిలింగ్ కావాలంటే మీ డౌన్ లైన్ తోలుకో, నీటికి రండి, నేను ఖాళీగా టీ షాప్ లో చాయ్ కూడా కూర్చున్నా, రండి వచ్చేసి రోజు 10 మందిని పిలుచుకొని కౌన్సిలింగ్ ఇస్తాను. అట్లా చేసుకుంటూ వస్తే చెక్కు కాస్త 3.5 లక్షలకు వెళ్ళిపోయింది. 3.5 లక్షలకు వెళ్ళిన తర్వాత ఒక్క రోజు అయిందో మా పాపకు జ్వరం వస్తే నేను డ్యూటీలో లేకుండా ఇంటికి వెళ్ళిపోయినా. నైట్ అక్కడే ఉండాలి, ఉండకుండా ఇంటికి వెళ్ళిపోయినా. సో మా ఎస్ఐ మా సార్ వాళ్ళందరూ వచ్చేసి, అప్పటికి రామరెడ్డి వెళ్తూనే ఉంటాడు కదా, పని అదే కదా. సో వాడు ఏం చేసి మొత్తం వీడియో తీసుకుంటూ, రాజు అనే కానిస్టేబుల్ లేడని చెప్పేసి వీడియో తీసుకుంటూ మొత్తం రేపు అసిస్టెంట్ కమిషనర్ ఏసీపీ అంటే ఆయన సబ్మిట్ చేసేసి నన్ను పిలిస్తే తెల్లారి పోతే ఆ డోర్ కాడ నిలబెట్టారు. ఏం సార్ పిలిచి మరి మాట్లాడరు, ఎంతసేపు నిలబెడతారని అడిగిన. ఏందా మరి గోపికలేదా, ఏం అడగడం మాట్లాడరా అని ఆ సార్ అన్నాడు. సార్ ఏదైనా చేసేది ఉంటే తొందరగా చేయండి, నాకు ఆకలి అవుతుంది, నేను పోవాలని అడిగిన. సస్పెండ్ చేస్తారా, ఇంకేమైనా చేస్తారా, ఏమైనా చేయండి, తొందరగా చేయండి అని చెప్పిన. ఎవరైనా ఇంకేమైనా ధమాకుందా, ఊకే సస్పెండ్ అంటే డ్యూటీ అంటే భయం లేదా అన్నాడు. అంటే ఆ పక్కన ఉన్న హెడ్ కానిస్టేబుల్ సేవలో చెప్తుండో, సార్ వాడిని మాత్రం ఎట్టి పరిస్థితిలో సస్పెండ్ చేయొద్దు, వానికి ఇప్పుడు 3.5 లక్షలు వస్తున్నాయి, వాడిని సస్పెండ్ ఇక్కడ వేసిర్రు అనుకో 5-6 లక్షలు వస్తాయి సార్. ఆడు పోయి ఫుల్ అదే తుంటాడు, పని చేస్తారని చెప్పింది. నువ్వు మళ్ళీ కలుపు అన్నాడు. మళ్ళీ కలుపు అన్నట్టే మళ్ళీ కలవలే, ఇక్కడే ఉంది. మళ్ళీ కలవలే ఇక నన్ను సస్పెండ్ లేదు, ఏం లేదు, మళ్ళీ కలవలేను. చెక్కు మాత్రం సో లాస్ట్ జనవరి వచ్చేసి మనకు 5,11,000 వచ్చేసింది. ఏ రోజైతే జాయిన్ అయినదో ఫిబ్రవరి 2021 ఫిబ్రవరి 2న జాయిన్ అయిన వెస్టేజ్ లో ఎగ్జాక్ట్లీ 3 years తర్వాత అదే డేట్ రోజు డియూసిడి కంప్లీట్ చేసుకున్నాను వెస్టేజ్ లో. అదే రోజు ఎగ్జాక్ట్లీ 3 years. సో ఈ రోజు వెస్టేజ్ నుంచి నా ఆర్గనైజేషన్ లో ఒక 11 మెంబర్స్ 1 lakh నుంచి 3.5 lakhs సంపాదించే వాళ్ళు ఒక 11 మెంబర్స్ ఉంటారు, ఆ మధ్యలో సంపాదించేవాళ్ళు. సో నా ఆర్గనైజేషన్ లో ఒక 46 కార్ అచీవర్స్ ఉన్నారు, 46 మెంబర్స్ కార్ అచీవర్స్ ఉన్నారు. ఆల్రెడీ ఒక 30+ మెంబర్స్ కార్లు తీసుకొని తిరుగుతా ఉన్నారు బయట. సో ఎంతో పెద్ద సక్సెస్ ఉంది. సో చాలా వండర్ఫుల్ బిజినెస్ ప్లాట్ఫామ్ ఇది. నేను ఒకటి చెప్తా ఉంటాను, ఎప్పుడైనా కూడా సో సక్సెస్ కావడానికి ఎన్నో మార్గాలను మనం వెతుకున్నాం కదా. సో నాకు తెలిసి ఏ రియల్ ఎస్టేట్ గానీ ఏ బిజినెస్ చూసినా కూడా ఎవరినొకరినో తొక్కి సంపాదిస్తేనే మనం బతుకుతాం. ఎస్ ఆర్ నో? కానీ వండర్ఫుల్ ఆపర్చునిటీ ఏదైనా ఉంది ఇక్కడ అన్నానంటే దట్ ఈస్ వెస్టేజ్. ఎందుకు అన్నానంటే ఒక వ్యక్తి వచ్చేసి నీకు నేను సపోర్ట్ చేస్తా, నీ డ్రీమ్ కోసం నువ్వు నేను ఇద్దరం కష్టపడదాం, నీ సక్సెస్ లోనే నా సక్సెస్ ఉంది, ఆల్వేస్ ఐ విల్ సపోర్ట్ యూ అని చెప్పేసి ఏ ప్లాట్ఫామ్ ఎక్కడ కూడా లేదండి. వన్ అండ్ ఓన్లీ వెస్టేజ్ లోనే ఉంది. ఇది ఒక వండర్ఫుల్ ఆపర్చునిటీ. మీకు నేను చెప్తా ఉన్నాను, 2,000-3,000 ఉన్న జనాభా ఉన్న ఊళ్ళో మీ ఇంటి డోర్ తలుపు తట్టింది వెస్టేజ్. అంతమందికి రాలే అవకాశం, కానీ మీకు వచ్చింది చూడండి అవకాశం. మీరు అదృష్టవంతులు. ఈ రోజు ఒక 20 ఏళ్ల తర్వాత నా పాప పెళ్లి చేస్తే, నా బేబీ పెళ్లి చేస్తే
అంత డబ్బులు ఇప్పుడు సంపాదించిన వెస్టేజ్ ద్వారా ఆలోచించండి. సో నాకు వెస్టేజ్ ద్వారా వచ్చిన డబ్బులను సజావుగా అంటే ఏ ఒక్క రూపాయి ఎక్కడ వేస్ట్ చేయకుండా ఈ రోజు బయట ఇన్వెస్ట్మెంట్ చేసిన నేను ఈ రోజు ఒక 3.5 ఏళ్లలో నాకు వెస్టేజ్ నుంచి వచ్చిన ఆదాయం ఇన్వెస్ట్మెంట్ సరైన రీతిలో ఇన్వెస్ట్మెంట్ చేయడం ద్వారా ఆ ప్రాపర్టీ ఆ ఎసెట్స్ కాస్త 3 కోట్లకు వెళ్ళిపోయింది. 3 కోట్లకు వెళ్ళిపోయింది. నేను దాసర్ ఒక రోజు కూర్చొని చర్చిస్తే నాకు పోలీస్ డిపార్ట్మెంట్ లో ఇంకొక 26 ఏళ్ల సర్వీస్ ఉంది. ఈ 26 ఏళ్లు కష్టపడితే ఎంత వస్తాయి అన్నట్టే ఎండకెండి వానకి తడిసి కంప్లీట్ గా 26 ఇయర్స్ సర్వీస్ చేస్తే జస్ట్ 1,40,00,000 జీతం వస్తుంది. అందులో పోయేదెంతో మిగిలేదెంతో, అవునా కాదు? కానీ ఈ రోజు జస్ట్ 3.5 ఇయర్స్ లలో నేను ఈ డబ్బులను సరైన రీతిలో వాడుకున్నాను. 3 CR సంపాదించుకున్న వెస్టేజ్ క్యాంప్. ఈ రోజు నాకు ఎంత కాన్ఫిడెంట్ గా ఉంటా అన్నానంటే ఈ రోజు నాకేమైనా అయినా కూడా మళ్ళీ అలాంటి సిచ్యువేషన్ ఏదైనా ఎదురైనా కూడా ఫ్యామిలీ సెక్యూర్ జోన్ లో ఉంది. ఫ్యామిలీ సెక్యూర్ జోన్ లో ఉంది. తర్వాత నా ఫ్యామిలీని చూసుకోవడానికి ఒక ఆపద్ బాంధవుడు రెడీగా ఉన్నాడు. దట్ ఈస్ వెస్టేజ్ అండ్ గౌతమ్ బాలిస్. ఆలోచించండి. నేను పాస్పోర్ట్ అనేది తెలియని వ్యక్తిని కూడా ఒకనొక రోజుల్లో పోలీస్ డిపార్ట్మెంట్ లో పాస్పోర్ట్ అంటే కూడా దానికి అర్థం తెలియని వ్యక్తిని ఈ రోజు థాయిలాండ్ వెళ్ళొచ్చినా, స్విట్జర్లాండ్ వెళ్ళినా, జర్మనీ వెళ్ళినా, రేపు దుబాయ్ వెళ్ళబోతున్నాం స్టార్ క్రూజ్ ద్వారా. ఆలోచించండి. ఈ రోజు ఎలాంటి సిచ్యువేషన్ లోకి వెళ్ళిపోయింది అని అంటే మా పాప ఏలెత్తిని చూపిస్తే అది కొనేంత సిచ్యువేషన్ లోకి వెళ్ళిపోయింది నా లైఫ్. ఆ రోజు మా పాపలు మా పిల్లలు అడుగుతా ఉన్నారు ఏమని అనంటే, నాన్న ఆ బొమ్మ కొనేంత డబ్బులు నీ దగ్గర ఉన్నాయా అని అడుగుతున్నారు. ఆ రోజు జాబ్ లో ఉన్నప్పుడు ఎట్లా అడుగుతున్నారంటే నాకు ఆ బొమ్మ కొని అని అడగకపోతుంది. ఏమని అడుగుతున్నానంటే ఆ బొమ్మ కొనేంత డబ్బులు నీ దగ్గర ఉంటే కొనిపి నాన్న అని అడుగుతుంది. కానీ ఈ రోజు ఎట్లా అడుగుతారు తెలుసా? అది నాకు కావాలని అడుగుతారు. అది నాకు కావాలని. ఎలాంటి ప్లాట్ఫామ్ లోకి మీ అప్లైన్ తీసుకొచ్చారు, ఎలాంటి సిచ్యువేషన్ లోకి మీరు ఎదగలుగుతున్నారో ఒకసారి విజువలైజ్ చేయండి. ఇక్కడికి వచ్చిన తర్వాత చాలా మంది డిసైడ్ అయ్యేది ఎక్కడ అన్నానంటే ఖచ్చితంగా నేను చెప్తా ఉన్నాను, ఫస్ట్ ఆఫ్ ఆల్ మిమ్మల్ని మీరు నమ్మండి. మిమ్మల్ని మీరు నమ్మకపోతే ఎవరు మీరు బాగు చేయలేరు. చాలా మంది ఇక్కడ వచ్చేసి చాలా మంది అవేర్నెస్ మాత్రమే ఇస్తాం, మా లైఫ్ గురించి మాత్రమే చెప్తాం మేము. కానీ డిసైడ్ అవ్వాల్సింది నువ్వు మాత్రమే. డిసైడ్ అవ్వాల్సింది నువ్వు మాత్రమే. వెస్టేజ్ లో సక్సెస్ ఉంది, డబ్బులు వస్తాయి, మా కార్లు వస్తాయని అవేర్నెస్ మాత్రమే మేము ఇస్తాం. లీడర్ కావాల్సింది మాత్రం నువ్వు మాత్రమే. సో ఆలోచించుకోండి డియర్ లీడర్స్, ఇది ఒక వండర్ఫుల్ ప్లాట్ఫామ్. ఇంకా వెస్టేజ్ నేను చెప్తున్నాను, గౌతమ్ బాలి సార్ దగ్గర ఎలాంటి విజన్ ఉంది అనంటే ఇంకొక 3 తరాల వరకు నా లీడర్లకు ఎలాంటి చెక్కులు ఇవ్వాలి, వాళ్ళ లైఫ్ ఎలా చూసుకోవాలి, అలాంటి విజన్ గౌతమ్ బాలి సార్ దగ్గర ఇప్పుడు ఉంది. సో కాబట్టి లీడర్స్, సో మనకు ఇలాంటి ఇంత పెద్ద అవకాశం తీసుకొచ్చిన మన రంజిత్ సార్ కు నా సక్సెస్ స్టోరీని మీతో షేర్ చేసుకోవడం నాకు చాలా హ్యాపీగా ఉంది. సో థ్యాంక్ యూ వెరీ మచ్. ఆల్ ది బెస్ట్ లీడర్స్. థ్యాంక్ యూ.